సో ఈ సైడ్ పీస్ ఇస్ జస్ట్ అబౌట్ 4 grams. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇది ఫ్లవర్ వాడాము అండ్ దెన్ ఈ బీచ్తో మ్యాచ్ చేయడానికి ఎమరల్డ్స్ పెట్టాను. సో ఇట్స్ జస్ట్ అబౌట్ లైక్ 2 grams-లో చిన్న పీస్ వచ్చింది, కానీ చాలా తక్కువ గోల్డ్ యూస్ చేసి 2 pieces అంటే యాక్చువల్లీ ఇట్లాంటి బీచ్కి ఎక్కువ గోల్డ్ అక్కర్లేదు. ఓకే. అంటే ఇదేంటంటే ఫ్యాన్సీ పీసెస్, ఇందులో గోల్డ్ ఎక్కువ పెట్టేసి పెద్ద పెద్ద పార్టీస్కి అయితే వేసుకోరు, చిన్న అకేషన్స్కి వేసుకుంటారు. ఇట్లాంటి యూత్ ఆర్ వెరీ స్మార్ట్ నౌ. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అకేషన్ని బట్టి తయారవుతున్నారు. అంటే ఎక్కడ వెస్ట్రన్ చేసుకోవాలో వేసుకుంటారు, మళ్ళీ ట్రెడిషనల్ అకేషన్స్కి మళ్ళీ ట్రెడిషనల్గా ఫుల్ టు జ్యువెలరీ అండ్ పట్టు. ఇది 2-in-1 యూస్ చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది మీరు గమనిస్తే ఇది చిన్నగా ఉండిందండి, ఇంతే ఉండింది లాకెట్. ఓన్లీ లాకెట్? ఓకే. ఇంత చిన్న లాకెట్, ఈ కింద స్టోన్స్ కూడా లేవు అవి. ఓకే, ఓన్లీ సింగిల్ లైన్ టైప్ లో, సింగిల్ లైన్ వచ్చేసి సెంటర్ పీస్ ఉంది అంతే. ఓకే. సో ఇప్పుడు ఏం చేసా, ఆవిడ చాలా పెద్ద పర్సనాలిటీ, సో అందుకని లెంత్ పెంచా. ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 inch, ఇక్కడ 1.5 inch లెంత్ పెంచి కింద కూడా స్టోన్స్ పెట్టాను, ఎక్స్ట్రా స్టోన్స్. స్టోన్స్. ఇప్పుడు ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్ లో నేను ఏం చేస్తున్నామంటే పర్ల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కింద హ్యాంగింగ్ ప్లేస్ లో. ఆల్ ఓవర్ మొత్తం పర్ల్స్ వస్తాయి ఇక్కడ ఆల్మోస్ట్. ఈ పర్ల్ కూడా అనేది చిన్న క్యాప్ పెట్టి ఆ క్యాప్ లో గ్రీన్ ఎమరల్డ్ స్టోన్స్ పెడుతున్నాము. ఓకే. ఇంకా ఫినిషింగ్ అవ్వాలి ఇది. సో ఇక్కడ గ్రీన్ ఎమరల్డ్ క్యాప్ వచ్చేసి కింద సౌత్ సీ పర్ల్స్ వస్తాయి. నెక్ ఏంటంటే బ్రాడ్ గా ఉంటుంది కాబట్టి చక్క ఈ లైన్ అనేది చక్క క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే హ్యాంగ్ అయ్యే ప్లేస్ లో వచ్చేసి మీరు సౌత్ సీ పర్ల్ కూడా పెడుతున్నారు కదా. యాక్చువల్లీ చాలా చిన్న లాకెట్ ఉండింది, ఆవిడకి అస్సలు అది కనపడదు. సో అందుకని అది తీసుకొస్తే అదంత పెద్ద మినీ నెక్లెస్ మాదిరి అయిపోయింది అది. అవును. సో దీనికి ఎంత గోల్డ్ పెట్టారు? దీనికి ఒక 10 grams బడ్జెట్ వాళ్ళది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేను ఒక 7 grams వాడాను, ఇక్కడ క్యాప్స్ లో ఒక 3 grams వేస్తాము. 1 తులా పెడితే 10 grams కొత్త డిజైన్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాంబినేషన్ తనకి వాళ్ళు మామూలుగా 45+ 50+ వాళ్ళు ఎక్కువ ట్రెడిషనల్ సారీస్ వేసుకుంటారు. సో ఈ పీస్ ఎందువల్ల పెద్దగా చేసామంటే తనకి అన్ని సారీస్ పైన వేసుకోవడానికి ఒక గ్రీన్ పీస్ ఉంటుంది, గ్రీన్ కలర్. అది కూడా చాలా సింపుల్ గా ఉంది, నీట్ గా ఉంది, ఎలిగెంట్ గా ఉంటుందని. ఓకే. సో ఇలా అనేది పాత పీసెస్ ని అనేది కొంచెం గోల్డ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెట్టి అనేది టు అ గ్రేట్ ఎక్స్టెంట్ మనం మార్పులు తీసుకొని రావచ్చు. అంటే వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మటుకు పాత వస్తువులని అలా డంప్ చేయకుండా చిన్న చిన్న మార్పులతో చేసుకొని, ఇప్పుడు గోల్డ్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు పాత వస్తువులను కూడా అనేది ఇంట్లో గర్ల్స్ ఉన్నప్పుడు, డాటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా జ్యువెలరీ అవసరం ఉంటుంది కదా, కొంచెం రీడిజైనింగ్ చేస్తే కూడా అందరికి పనికి వస్తుంది. అవును. ఓకే అనిత గారు, మరి పాత డిజైన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకోవచ్చో మా సకులందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.